హాయ్ అండి. ఇంతకుముందు వీడియోలో మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి, హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూసాం కదా. ఈరోజు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఎలాగో చూద్దాం. బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా బ్యాక్ పార్ట్తో ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కట్ చేసే బ్లౌజ్ వచ్చి స్ట్రైట్ కట్ బ్లౌజ్ అండి. ఇది కొంచెం పెద్దవాళ్ళు వేసుకునే బ్లౌజ్, అందుకని నేను ఇది స్ట్రైట్ కట్ కుట్టమన్నారు. అందువల్ల నేను ఇది స్ట్రైట్ కట్లో కట్ చేస్తున్నాను. మనం ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఈ ఫోల్డింగ్ సైడ్ మన సైడ్ ఉంటుంది, కానీ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు మాత్రం చూడండి, ఇక్కడ ఎడ్జ్లు ఉన్నాయి కదా, ఈ ఎడ్జ్లు అనేవి మన సైడ్ ఉండాలి, అటు ఫోల్డింగ్ సైడ్ అనేది అటు సైడ్ ఉండాలి. ఇప్పుడు మనం బ్లౌజ్ కట్ చేసుకోవడానికి మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ సహాయంతో ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుంటాం. ఇది స్ట్రైట్ కట్ బ్లౌజ్ అని చెప్పాను కదా, అందుకే మనం బ్లౌజ్ ఎప్పుడైనా బ్యాక్ పార్ట్ అనేది ఇలా స్ట్రైట్గా వేసుకోవాలి. ఒకవేళ క్రాస్ కట్ బ్లౌజ్ అనుకోండి, ఇలా మనం క్రాస్గా వేసుకుంటాం. కానీ నేను ఇప్పుడు కట్ చేసే బ్లౌజ్ వచ్చేసి స్ట్రైట్ కట్ బ్లౌజ్, అందుకని నేను ఇలా బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ని ఇలా స్ట్రైట్గా వేసుకొని ఒక్కసారి దీన్ని ఇలా సర్దుకోవాలి, ఇలా నీట్గా సర్దుకోవాలి. తర్వాత ఈ బ్యాక్ పార్ట్ ఎలాగైతే ఉందో అలా మొత్తం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా స్కేల్తో బ్యాక్ పార్ట్ ఎట్లా ఉందో అట్లా మొత్తం మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఇక్కడికి వచ్చేసరికి ఇలా ఇలా మొత్తం మార్కింగ్ చేసుకోవాలి. చెప్పాను కదండి, ఇది కొంచెం పెద్దవాళ్ళు వేసుకునే బ్లౌజ్, అందుకని నేను స్ట్రైట్ కట్లో కట్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ నెక్ విడ్త్ వచ్చేసి 6.5 ఇంచులు పెడుతున్నానండి. 6.5 ఇంచులు పెడితే నెక్ అనేది ఎక్కువ తెగదు. 6.5 వరకు మార్కింగ్ చేసుకుని ఇలా ఒక స్ట్రైట్గా గీత డ్రా చేసుకోవాలి. తర్వాత ఇలా ఒక బాక్స్లో డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్లో ఇక్కడ చంకా లోతు తీయడానికి కోసం మనం వెనక సైడ్ కూడా కింద ఫ్రంట్ పార్ట్ కూడా మార్కింగ్ చేసుకోవడానికి ఇలాంటి రోలర్ సహాయంతో ఇలా చిన్న మార్కింగ్ చేసుకోవాలి. ఇలా ఎల్లాగా మార్కింగ్ చేసుకుంటున్నాం. దీనివల్ల ఈ అచ్చు అనేది కింద పడుతుంది. అప్పుడు దానితో మనం స్క్వేర్ని డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్తో పాటు కదండి, బ్యాక్ పార్ట్ని తీసేయచ్చు. తర్వాత ఇప్పుడు ఫ్రంట్ యొక్క నెక్ని ఇలా కర్వ్ స్కేల్ తీసుకుని ఇలా రౌండ్గా చేసుకుంటే ఫ్రంట్ యొక్క నెక్ రెడీ. నెక్స్ట్ ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ స్కేల్తోని ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నాం కదా, మీకు మార్కింగ్ కనిపిస్తుంది. ఇలా ఇక్కడ సైడ్ ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఈ కింద సైడ్ వచ్చేసి మనం 2 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్కి ఒక మార్కింగ్, ఇటు సైడ్ కూడా 2 ఇంచెస్కి ఒక మార్కింగ్. దీన్ని ఒక లైన్ లాగా డ్రా చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇట్లా ఒక లైన్ తీసుకోవాలి. తర్వాత ఏ సైజ్ వరకైనా సరే ఇక్కడ మనం 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్న తర్వాత దీనిపైన 1 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ గీత దగ్గర నుండి ఇక్కడికి ఒక 3/4 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇలా స్ట్రైట్గా ఒక గీతని డ్రా చేసుకోవాలి. తర్వాత ఏం లేదండి, ఇక్కడ సైడ్ వచ్చేసి 1/2 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇది పెద్ద సైజ్ కాబట్టి నార్మల్గా చిన్న సైజ్ బ్లౌజ్ అయితే 3 లేదా 3.5 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకుంటాం ఇక్కడ మిడిల్లో. కాకపోతే ఇది కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను 4 ఇంచులకు ఒక మార్కింగ్ చేస్తున్నాను. 4 ఇంచులకు ఒక మార్కింగ్ చేసిన తర్వాత ఇలా కర్వ్ స్కేల్ తీసుకొని ఈజీగా ఇట్లా ఈ డాట్ని రెండింటిని కలిపి ఒక గీతని ఇలా డ్రా చేసుకోవాలి. తర్వాత ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం 1/2 ఇంచుకి ఒక మార్కింగ్ చేసాం కదా, ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. తర్వాత ఇది అయిపోయిందండి, మనం నెక్ని డ్రా చేసుకున్నాం. తర్వాత కింద సైడ్ ఇక్కడ క్రాస్ తీసుకునే దగ్గర మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు చంక లోతుని ఎలా తీయాలో మార్క్ చేసుకోవాలి. చంక లోతు ఏం లేదండి, సింపుల్గా ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి మనం 1.5 ఇంచ్ ఉంది కదా, ఇక్కడ నుండి ఇక్కడికి 1/2 ఇంచుకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. 1/2 ఇంచుకి ఒక మార్కింగ్ చేసుకుని ఈ కర్వ్ స్కేల్తో ఇలా ఇక్కడ నుండి ఇక్కడికి టచ్ చేయాలా, కర్వ్ స్కేల్ని అడ్జస్ట్ చేసుకొని ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా స్కేల్ని అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ లోతు కూడా అయిపోతుంది. ఇక్కడ నుండి ఈ 1/2 ఇంచ్ వరకు మార్క్ చేసుకోవాలి. ఈ 1/2 ఇంచ్ నుండి ఇక్కడ వరకు మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుండి లోపలికి ఇటువైపు లోపలికి అస్సలు రావద్దండి. ఇటువైపు లోపలికి వచ్చిందంటే మీకు బ్లౌజ్ వెళ్ళిపోతుంది, అట్లా ముడతలు కూడా వస్తాయి. కాబట్టి ఇటు సైడ్ అస్సలు రానివ్వద్దు. ఇక్కడ నుండి 1/2 ఇంచ్ వరకు డ్రా చేసుకోవాలి. ఈ 1/2 ఇంచ్ నుండి ఇక్కడికి కలిసేలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత అంతే అండి. దీని తర్వాత బ్లౌజ్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసామో అలా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఎలా అయితే
కట్ చేసామో అలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇలా మనం ఇది కాటన్ క్లాత్ కాబట్టి నేను ఇలా అటు ఇటు తిప్పుతూ కట్ చేస్తున్నానండి. ఒకవేళ మీరు బిగినర్స్ అయితే కనుక మీరు లేచి ఈజీగా కట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ చంక లోతు కట్ చేసేటప్పుడు ఈ క్లాత్కి ఈ మార్కింగ్కి లోపలి వైపు అస్సలు వెళ్ళకూడదు. మొత్తం బ్లౌజ్ అంతా ముడతలు వచ్చేస్తుంది. అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్స్ని మార్కింగ్ చేసుకోవాలి. డాట్స్ని మార్కింగ్ చేసుకోవడానికి ఏంటంటే ఇంతకుముందు మనం 4 ఇంచ్ దగ్గర ఇక్కడ మార్కింగ్ కనిపిస్తుంది కదా, ఒక మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ మెయిన్ డాట్ రావాలి. అక్కడ ఒక కట్ ఇవ్వాలి. మనకి ఇక్కడ మెయిన్ డాట్ రావాలి అనే గుర్తు కోసం ఇక్కడ ఒక కట్ ఇవ్వాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి ఈ ఉక్స్ పట్టి కాజా పట్టీని ఇలా ఒకసారి సగానికి ఫోల్డ్ చేస్తే ఇలా ఒక మార్కింగ్ పడుతుంది కదా, ఇక్కడ నుండి కిందికి 1/2 ఇంచ్కి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఈ మార్కింగ్ చేసిన దగ్గర ఒక చిన్న కట్ ఇవ్వాలి. ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఇక్కడ నుండి ఇక్కడికి ఒక 2 ఇంచెస్ దగ్గర లేదా 1.25 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. చేసుకొని ఇక్కడ కూడా ఒక కట్టించుకోవాలి. అంతేనండి, సింపుల్ మార్కింగ్స్. ఇక్కడ ఒక డాట్, ఇక్కడ ఒక డాట్, ఇక్కడ ఒక డాట్, అంతేనండి. ఇదండి ఫ్రంట్ పార్ట్ని ఎంత సింపుల్గా కట్ చేసుకోవాలో చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.